అండి. ప్రభు ఇచ్చిన ఈ అవకాశంలో ప్రార్థనా గీతాన్ని సులోచన గారు పాడతారు. హారతి ఉమారాణి గారు ఇస్తారు. జై బాబా అండి. जय बाबा अंडी जय बाबा జై अवतार मेहर बाबा की जय। नमो मेहर बाबा अवतार नमो देव देवा प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा अपार दिव्या कृपा सागरा अपार दिव्या कृपा सागरा सकल चराचर जगदोद्धारा सकल चराचर जगदोद्धारा नमो मेहर बाबा अवतार नमो देव देवा प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा जोहारुलिवे श्री मेहेरु बाबा जोहारुलिवे श्री मेहेरु बाबा महिनि जनिंचिन मानव रूपा महिनि जनिंचिन मानव रूप इह परानंद जीवनमेव इह परानंद जीवनमेव भवभयभञ्जन परम पावन भवभयभञ्जन परम पावन नमो मेहर बाबा अवतार नमो देव देवा प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा अज्ञानांधत अंतमु जेसी अज्ञानांधत अंतमु जेसी दिव्य विज्ञान दृष्टिन संगी दिव्य विज्ञान दृष्टिन संगी हरिषेद्वर्गमु अंतरिंपगा हरिषेद्वर्गमु अंतरिंपगा अव्ययमोक्षंबनुग्रहिंपुमु अव्ययमोक्षंबनुग्रहिंपुमु नमो मेहर बाबा अवतार नमो देव देवा प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा అవతార్ మెహర్ బాబా की జై జై మెహర్ బాబా అందరికి జై బాబా రజనీ గారు జై మెహర్ బాబా అండి జై బాబా సులోచన చక్కటి ప్రార్థనా గీతంతో ఈ రోజు ప్రభువుని దర్బార్లో ఆహ్వానించినందుకు నీకు జై మెహర్ బాబా. బుక్ రీడింగ్ అనంతరం ప్రార్థనా గీతాన్ని ఉమారాణి గారు చేస్తారు. మనం గత కొన్ని రోజులుగా సద్గురు కార్యసరళి అనే గ్రంథంలోని విశేషాలు తెలుసుకుంటున్నామండి. భగవంతుడు దైవీ మానవుడిగా కిందకి దిగి వచ్చినప్పుడు అవతారుడుగా ఆయన గురువు పాత్రను కూడా పోషిస్తాడు అన్న విషయాన్ని ఐవిడ్ జ్యూస్ గారు ఒక పుస్తకాన్ని రాశారు. అంటే ఆయన గురువుగా ఎలాగా మానవుల్లో మార్పు తీసుకొస్తారు, తన శిష్యుల్లో ఎలా ట్రైనింగ్ ఇస్తారు, ఎలాంటి విషయాలకి ప్రభు ఇంపార్టెన్స్ ఇస్తాడు, ఇలాంటి విషయాలన్నీ కూడా నిన్నటి రోజు చాలా అద్భుతమైన విషయం, ఆధ్యాత్మిక మార్గంలో శాశ్వత విలువ కలిగిన విషయాలు అని చెప్పారు బాబా. అవేంటి? దివ్య ప్రేమ, సద్గురువు పట్ల విధేయత, హృదయపూర్వకమైన సేవ, ఏకైక సత్యమైన భగవంతుని కోసం మరో ఆలోచన లేకుండా ప్రాపంచక విషయాలు పరిత్యాగం. అంటే 7 రియాలిటీస్ ఇవన్నీ కూడా. ఈ నాలుగిట్లో ఏ ఒక్కటి ఆచరించినా చాలు అని కూడా బాబా నిన్నటి రోజు మనకు తెలియజేశారు. అంటే బాబా అంటారు, నాకు విధేయులే ఉండడం, చివరి వరకు అలా విధేయులే ఉండడం నా మండలికి ఉత్తమమైన మార్గంగా అనిపించింది. అంటే ఒకసారి పట్టుకుని వదిలేయడం కాదు, ఇంకా విధేయులై ఉన్నారు అంటే ఇంకా అది తప్ప ఇంకేది ఉండదు అనమాట. అలాంటి మార్గాన్ని ఎంచుకున్నారు నా మండలి అని చెప్తున్నారు బాబా. అంతేకాక
భగవంతునిగా భగవంతునితో ఒక్కరిగా ఉండే సద్గురువులు స్థూల, సూక్ష్మ, మానసిక లోకాలను కూడా అధిగమించి ఉంటారు అని సద్గురువుల గురించి చెప్పారు. ఆ తర్వాత బాబా అన్నారు, ఈ బుద్ధిని అతిక్రమించడం. అంటే నువ్వు బుద్ధితో వాడేసి భగవంతుని కనుగొనాలన్నా, భగవంతుని ప్రేమించాలన్నా అస్సలు కుదరదు అని చెప్పారు బాబా. ఈరోజు ఏం చెప్తున్నారంటే, బుద్ధిని అతిక్రమించడం అంటే పిచ్చివాడిగా అవ్వడం కాదు. అంటే అసలు నీ తెలివితేటలు ఏది వాడకుండా అలా నిలబడిపోతే పిచ్చివాడి కింద అవ్వడం కాదు. అంటే అన్నిటిని వదిలేయడం కాదు అని చెప్తున్నారు బాబా. బుద్ధి యొక్క పరిమితుల నుండి బయటపడడం అంటే మూర్ఖులవ్వడం కాదు. బుద్ధికి అందని విషయాలను మాటల్లో చెప్పడానికి ప్రయత్నిస్తే అవి మరింత జటిలమవుతాయి. ఎంత మేధావి అయినా హృదయంలో ప్రేమ అంకురించకపోయినా లేదా సద్గురువు యొక్క సహాయం లేకపోయినా ఆధ్యాత్మిక మార్గం గురించి ఏమీ తెలుసుకోలేడు అని చెప్తున్నారు బాబా. అందుకే అనుభూతితో చెయ్యండి. బాబా ప్రార్థన చేసేటప్పుడు కూడా ప్రతి పదం మీద దృష్టి ఉంచి ప్రార్థన చేయమన్నారండి బాబా. అలా చేస్తే ఏమవుతుందంటే మన అనుభూతి పొందుతాం. సర్వాంతర్యామి అన్నప్పుడు అంతటా నిండి ఉన్నాడు భగవంతుడు అనే అనుభూతి చెందిందనుకోండి, అప్పుడు మనకి భయం ఉండదు. హృదయ నివాసి అనుకున్నాం అనుకోండి, హృదయంలో ఉన్న భగవంతుడు మాట్లాడే ఆ హృదయ భాష వినగలిగే స్టేజ్‌కెళ్ళిపోతాం. అందుకని బాబా ప్రతి పదం పార్వతి గారి ప్రార్థన ఏం చేస్తుందంటే అండి, భగవంతుడు ఇన్ని అద్భుత లక్షణాలు కలిగిన వాడు, ఇంత సర్వోన్నతుడు, ఆయన అండ నీకుంది. అలాంటి భగవంతుని నీడలో ఉన్న నువ్వు ఎందుకు కంగారు పడతావని తెలియజేస్తుంది పార్వతి గారి ప్రార్థన. కాబట్టి బాబా ఏం చెప్తున్నారంటే, బుద్ధితో వాడేది ఏది కూడా నీకు పనికిరాదు. ప్రేమ లేకపోతే ఏది కూడా ఆ సద్గురు సహాయం లేకపోయినా, ప్రేమ లేకపోయినా కూడా ఒక ఆధ్యాత్మిక మార్గంలో నువ్వు పయనించలేవు అని చెప్తున్నారు. బాబా అంటున్నారు, నాకు విధేయులే జీవించగలిగేవారు చైతన్యం యొక్క ఎరుక పొంది బుద్ధి యొక్క పరిమితులను అతిక్రమించి నన్ను చేరగలరు అంటున్నారు. చైతన్యం అంటే రాయి నుండి మానవుడి వరకు చైతన్యం వృద్ధి చెందుకుంటూ వచ్చాం కదా. మనం ఇది కాదు, ఇది కాదు, ఇది దీనికన్నా బెటర్ బెటర్ అనుకుంటూ మార్చుకుంటూ 100% చైతన్యం అంటే మానవుడు అయిపోయాం. అయిపోయాక ఏమవ్వాలి, మనం బుద్ధిని వాడేస్తాం. అంటే మన సంస్కారాల ప్రభావం వల్ల తెచ్చుకున్న కర్మల వల్ల నేను ఫలానా అనేస్తున్నాం. అక్కడ ఏమవుతుంది, నిజంగా భగవంతుడి కనుక నువ్వు పరిపూర్ణ విధేయత చూపిస్తే ఈ చైతన్యం యొక్క ఎరుక అంటే నేను భగవంతుడు అనే స్థితికి నువ్వు చేరగలవు అని బాబా చెప్తున్నారు. ఇక 1955 ఏప్రిల్లో మణి నాకు ఉత్తరం రాసింది. ఐవిడ్యూస్ చెప్తున్నారు. అందులో ఈ మధ్యనే జరిగిన ఒక సంఘటన తెలియజేస్తున్నాను అంటున్నారు. అదెప్పుడంటే 1954 సెప్టెంబర్ నెల నుంచి బాబా ఎవ్వరికీ దర్శనాలు ఇవ్వడం లేదు. చెప్పాం కదా ఫ్యామిలీ లెటర్స్ అని చెప్పి. మణి ఒక వారధి వేసేసిందండి ప్రేమికులకి, బాబాకి కూడా. అలా పాశ్చాత్యులు ఎదురు చూసేవారట ఈ ఫ్యామిలీ లెటర్స్‌లో. అంటే బాబాయ్ ఇంత కమ్యూనికేషన్ లేదు కదా. ఫోన్ కానీ, ఏ రకమైన కమ్యూనికేషన్ లేకపోతే వాళ్ళు చాలా బెంగెట్టేసుకునేవారు. కొంతమందైతే ఆ బాబా దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చే వరకు ఫుడ్ కూడా తినేవారు కాదట. అంత తపన చెందిపోయేవారట. ఆ ఉత్తరం వచ్చాక కొంతమంది భోజనం చేయడం, ఆనందంగా లైఫ్ ముందుకు తీసుకెళ్ళడం చేసేవారట. అలాగా మణి ఉత్తరంలో చాలా అద్భుతమైన విషయాలు కూడా ఫస్ట్‌లో ఏంటంటే బాబా హెల్త్ గురించే తెలియజేసేది. తర్వాత బాబా ఎప్పటికప్పుడు ఇక్కడ జరిగిన విషయాలన్నీ వాళ్ళకి తెలియజేయి అంటే, ఏ రోజుకి ఆ రోజండి జరిగిన ఒక స్పెషల్స్ గానీ, బాబా ఆరోగ్యం గానీ, బాబా ఇచ్చిన సందేశాలు గానీ, బాబా షెడ్యూల్ గానీ, ఇట్లా ఏదైనా మార్పులు గానీ, ఇవన్నీ కూడా ఫ్యామిలీ లెటర్స్‌లో మణి రాసింది. ఇక 1954లో జరిగిన సంఘటన చెప్తున్నారు. మణి నాకు రాసింది. ఆ ఉత్తరం చెప్తాను అని చెప్తున్నారు. 1954లో బాబా ఎవరికీ దర్శనాలివ్వటం లేదు. కొద్ది రోజుల క్రితం ఇద్దరు వ్యక్తులు గేటు వద్ద నిలబడి బాబా దర్శనం కోరారు. వారు ఎవరో కనుక్కోమని బాబా నన్ను పంపించారు. వారు బాబాను దర్శించుకోవడానికి డెహ్రాడూన్ నుండి వచ్చారు. వారంతకు మునుపు బాబాను చూడలేదు. వారితో నేను బాబాను దర్శించడం సాధ్యపడదని, బాబా ప్రేమను వారు స్వీకరించి ఆనందించి వెళ్ళిపోమని చెప్పాను. దానికి వారు నీరసపడిపోయారు. వారి నోట మాట రాలేదు. కన్నీళ్ల పర్యంతం అయ్యింది వారికి. వారిలో ఒకరు తన బ్యాగ్ నుండి గంగాజలం ఉన్న సీసాను చూపించి బాబా పాదాలు కడగాలి అన్నాడు. వారితో కొన్ని ఫలాలను కూడా తెచ్చారు. వణుకుతున్న చేతులతో వాని జేబులోంచి కొన్ని గులాబీ దళాలను అంటే రేకులను తీశాడు.
అవి బాబాకు సమర్పించాలి అన్నాడతను. నేను లోనికి వెళ్ళి గులాబీ రేకులు బాబాకి ఇచ్చి వివరాలు చెప్పాను. వారు తనను దూరం నుండి దర్శనం చేసుకోవడానికి బాబా అనుమతించారు. దానికి వారు చాలా ఆనందించారు. గేటు దగ్గర నుంచే వరండాలో నిల్చున్న బాబాను చూడవచ్చని చెప్పాను. అంటే తండ్రి ఎంత కరుణామయుడు అంటే, అంత ఏకాంతవాసంలో ఉన్నా, హెల్త్ బాగుండకపోయినా ఎలా ఉండేదంటే అండి, ఒక చోట చెప్తాడు ఇరిచి, ఉక్రోషం వచ్చేసట ఇరిచికి. అంతవరకు చాలా అన్‌హెల్తీగా నీరసపడిపోయి ఇంక ఏమైపోతాడో బాబా అన్నట్టు ఉండే బాబా స్టేజ్ మీదకొచ్చేసరికి వెలిగిపోయేవట. ఆ! దేదీప్యమానంగా వెలిగిపోయేవటండి. అది. ప్రేమికులు ఒక కంప్లెయింట్‌గా అంటే, "ఏం బాబాకి మాకు దూరం చేద్దామనుకుంటున్నారా మండలి వాళ్ళు? బాబా ఆరోగ్యం బాగోలేదు. బాబా దర్శనాలివ్వలేరు." బాబా దర్శనాలివ్వలేరు అంటారు. మరి బాబా చూస్తే ఇంత బావున్నారు. మీరు ఇలా ఇలా అంటారా? బాబాకి మమ్మల్ని దూరం చేస్తారా అన్నట్టు ఇలా గుర్రుగా చూసేవారట. ఈ రిచ్చి వీళ్ళందరూ తలలుంచుకునేవారట. తర్వాత వాళ్ళ దర్శనం అయిపోయి వాళ్ళందరూ హ్యాపీ అయిపోయాక లోపలికొచ్చాక మళ్ళీ బాబా అనారోగ్యం మళ్ళీ బాబా శరీరం మీదకొచ్చేసేట. అప్పుడు మండలి అడిగారట, "ఏంటి బాబా మాకేమో నీ అనారోగ్యం, వాళ్ళకేమో నీ ఆరోగ్యమా? ఇదేమి దురదృష్టం మాకు" అంటే బాబా అంటారు, వాళ్ళు నా ఆశీస్సులు, నా ప్రేమ కోసం వచ్చారు. మీరు నా కోసం వచ్చారు. అంటే ధూళి చూడండి ఏ విధమైన కంప్లెయింట్ ఇవ్వదు. ఎలా ఉన్నా యాక్సెప్ట్ చేస్తుంది కదా! అందుకని మీరు నా కోసం వచ్చారు కనుక మీకిది తప్పదు అంటాడు తండ్రి. అలాగా ఇక్కడ వాళ్ళ తపన చూడండి. బాబాయ్ ఏకాంతవాసంలో ఉన్నారు. దర్శనాలివ్వట్లేదని పెట్టేశారు. పెట్టేసినా కూడా వాళ్ళిద్దరూ వచ్చారు. వచ్చి వాళ్ళు పాపం బాధపడుతూ ఆ గులాబీ రేకులు, బాబా కాళ్ళని నీళ్లు తీసుకొచ్చాడు కదా! ఈ గంగాజలం దాంతో కడగాలనుకుంటున్నాడు. ఆ తపనెళ్ళి మణి చెప్పింది. బాబా ఏమన్నారు? "గేటు దగ్గరే నించోమను. నేను వరండాలోకొస్తాను. దూరం నుంచి చూడమని" చెప్పారు బాబా. పాపం ఆ వెసులుబాటు ఇచ్చారు చూడండి. అంత హెల్త్ బావుండకపోయినా, ఆ ప్రేమకి దాసుడను అనడానికి ఇలాంటి సంఘటనలే మనకి బావ ఎంత ప్రేమమయుడో మనకు అవగతమవుతూ ఉంటుంది. వారిలో ఒకతను తన కళ్ళు సరిగా కనిపించవని బాబా ఉన్న చోటు చూపించమని అడిగాడు. ఇంతలో బాబా వరండాలోకి వచ్చి 2 చేతులు పైకెత్తి వారిని ఆశీర్వదించారు. వారి ఆనందానికి హద్దుల్లేవు. బాబా బాబా అంటూ గట్టిగా పిలిచారు వారు. చంటి పిల్లల్లా ఏడవసాగారు అని మణి ఉత్తరంలో రాసింది. అంటే ఇలాంటి సంఘటనలు కూడా వాళ్ళకి తెలియజేసేదిమాట. అంటే వాళ్ళు ఎంత తపనతో ఎక్కడి నుంచి డెహ్రాడూన్ నుంచి అప్పట్లో ప్రయాణం అంటే చాలా కష్టం. డెహ్రాడూన్ నుంచి మెహరాబాద్ వచ్చి బాబా దర్శనం కోసం ఉంటే ఆయనకి కుదరకపోయినా వాళ్ళ తపన ఆయన నిలబడనివ్వలేదు కనుక వాళ్ళకి దర్శన భాగ్యాన్ని కలిగించాడు బాబా. అందుకే అలాంటి తపన కావాలి అంటాడు బాబా. ఆ అద్భుతమైన దర్శనం ఇవ్వడం, వాళ్ళు కూడా బాబా దర్శనం చేసుకుని చంటి పిల్లల్లా ఏడిచారని మణి ఉత్తరం ద్వారా తెలియజేసింది. ఆ వేసవిలో బాబా ఎదుట తాను వినిన కొన్ని కవ్వాలి పాటలు మణి వ్రాసి పంపింది. వాటిలో ముఖ్యంగా బెహజాద్, గలీబ్, సిమాజ్, అత్తర్ వంటి ప్రముఖులు రాసిన గేయాలు ఉన్నాయి. అవి ఆధ్యాత్మికంగా ధ్యాన సాధనలకు ఉపయోగపడతాయి అని మణి లెటర్ ద్వారా తెలియజేసింది. ఇక బాబా మండలిలో ఒకరైన కైకోబాద్ గురించి కూడా మణి రాసింది. కైకోబాదు తన భార్యా పిల్లలతో ఆశ్రమంలోనే ఉండేవాడు. ఈ కైకోబాద్ అన్న పదం రాగానే మనకు వెంటనే బుర్రలోకి వచ్చేయాలండి. 1,00,000 సార్లు బాబా నామం చేశాడతను. అతను రోజు 1,00,000 సార్లు బాబా నామాన్ని జపించేవాడు. 1,00,000 సార్లు అంటే అసలు ఎలా అవైలబుల్ అయిందో అంటే ఇంక అతనికంటూ ఏదీ లేదన్నమాట ఆలోచన. ప్రతి ఆలోచనని వాడేసుకున్నాడన్నమాట అతను. ప్రతి సెకన్‌ని కూడా 1,00,000 సార్లంటే అసలు ఎలా కుదిరిందో! అది బాబా కృప వల్లనే చేయగలిగి ఉంటాడతను. 1,00,000 సార్లు బాబా నామాన్ని జపించేవాడు. మేము డెహ్రాడూన్‌లో ఉన్నప్పుడు కైకోబాదు ఎన్నో అనుభూతులకు లోనయ్యాడు. తనలో నుండి సూర్య చంద్రులు వెలువడడం చూసేవాడు. అప్పటి నుండి ఆయన ఆరోగ్యం క్షీణించసాగింది. బాబా నేనిప్పుడు నీ యథార్థ స్వరూపాన్ని గ్రహించాను అన్నాడు. బాబా తరచూ కైకోబాదుతో కార్యక్రమం నిర్వహించేవారు. ఇప్పుడు కూడా ప్రతిరోజు అతనితో 2 గంటలు ఉంటారు. తన అనుభవాలు బాబాకు తప్ప ఎవ్వరికీ చెప్పడు కైకోబాదు. అతను చూసే వెలుగు యథార్థమైందని చెప్పడానికి ఒక ఉదాహరణ. అతని చూపు మందగించింది. ఏదీ సరిగా చదవలేడు. అయితే తన నుండి ఉద్భవించే సూర్యచంద్రుల వెలుగులో అన్నీ స్పష్టంగా చూడగలిగేవాడు.
చిన్న అక్షరాల పుస్తకం కూడా సులభంగా చదవగలిగేవాడు. ఈ సందర్భంలో ముర్షిదా చెప్పిన విషయం జ్ఞాపకం వస్తోంది. న్యూయార్కులో ఓ సాయంత్రం పూట ముర్షిదా ఎనియత్ ఖాన్ చెప్పే విషయాలను రాస్తోంది. ఇంట్లో రైలు లేదు. ఒక్క నిమిషం. యాహ్! ఇంట్లో లైట్ లేదు. అంతా చీకటిగా ఉంది. అయినా ఇనియత్ ఖాన్ గారి శరీరం నుండి వెలువడే కాంతిలో ఆమె వ్రాయగలిగింది. ఆమె వ్రాయడం పూర్తి కాగానే మరలా చీకటలుముకుంది. ఆమెకు అమిత ఆశ్చర్యం కలిగింది. భగవద్వచనం గ్రంథానికి అనుబంధం వ్రాసే సందర్భంలో నాకు మణికి పరిచయం పెరిగింది. నవజీవన ఘట్టంలోని తన అనుభవాలను నా కోరిక మేరకు సంక్షిప్తంగా రాసి పంపించింది. ఇదంతా జ్యూస్ చెప్తున్నారు. జ్యూస్‌కి మణి రాసింది. వీళ్ళిద్దరూ దర్శనానికి రావడం, బాబా కొన్ని కవ్వాలి పాటలు విన్నారని, ఈ ఖైకోబాద్ గురించి, అతడిలో అంటే దృష్టి మందగించినా కూడా మా బాబా అదే అంటారు కదా! నాకన్నా కూడా నా నామానికి ఎక్కువ శక్తి ఉంది అని. అతను మరి 1,00,000 సార్లు నామం చేశాడు అంటే ఇంకసల అతని స్థాయి, స్థితి మనం ఇంక ఊహించలేం మాట. అందుకని ఇక్కడ సూర్యచంద్రుడి వెలుగుల్లో అన్నీ చూసేసేవాడు. చిన్న అక్షరాలు కూడా చదివేసేవాడు. ఈ ముర్షిదా ఇనాయత్ ఖాన్ విషయంలో కూడా నాకిలాగే జరిగిందని ఐ విడ్యూస్ రాస్తున్నారు. ఇక భగవద్వచన ఇది గ్రంథం ఉంది కదా! గాడ్ స్పీక్స్. దాని గురించి డిస్కషన్ నాకు మణితో పరిచయం ఎక్కువైంది. దానివల్ల నవజీవనంలో కొన్ని ఘట్టాలు నాకు షేర్ చేయమని అడిగానని చెప్పి జ్యూస్ గారు చెప్తున్నారు. మీరు నమ్మండి, నమ్మకపోండి. మాకు ఒక్క క్షణం కూడా తీరిక ఉండేది కాదు. మణి చెప్తోంది. రోజువారీ పనులకు కూడా సమయం నిర్ధారించుకోవలసి వచ్చేది. ప్రస్తుతం బాబా ఏకాంతవాసంలో ఉన్నందున మా వ్యక్తిగత పనులకు కొంత సమయం దొరుకుతోంది. మా బట్టలు మేమే కుట్టుకుంటాం. బాబా ఎప్పుడు ఎలా ప్రణాళికలు మారుస్తారో తెలిసేదే కాదు అని మణి రాసింది. ఇది చదివిన తర్వాత ఒక అమెరికన్ మహిళగా స్పందించాను. స్త్రీలకు అవసరమయ్యే మంచి అమెరికన్ నైట్ గౌన్లు కొన్ని మణికి పంపించాను. ఆమె వాటిని స్వీకరించి, మీరు పంపిన నైలాన్ చాలా బాగున్నాయి. నా గౌనులు నాకు యాహ్! నా గౌనులు నా వదిన గారికిచ్చాను. అంటే అవి బాగాలేవని కాదు, బాగున్నాయి కనుకనే ఆమెకిచ్చాను. ఆమెకు మంచి బట్టలంటే ఇష్టం. అందులోనూ అమెరికా నుంచి వచ్చినవంటే మరీ ఇష్టపడింది. ఇంతకంటే మంచివి మరేమీ ఆమెకివ్వలేను అని మళ్ళీ జవాబు రాసింట. అంటే వాళ్ళ వాళ్ళ రిలేటివ్‌లో ఎవరో ఒకళ్ళకి ఈ జ్యూస్ పంపించిన ఈ గౌన్‌లన్నీ కూడా వాళ్ళకి పంపించాను అని చెప్పింట. ఇక్కడ మేము బాబా పనిచేస్తూ మాయకి లోనైపోతున్నాం. మణి కూడా అలానే భావిస్తోంది. ఈలోగా గాడ్ స్పీక్స్ పుస్తకం కవరు పేజీ మీద వెయ్యడానికి బాబా పులి చర్మం మీద కూర్చున్న ఫోటో సెలెక్ట్ చేసి దాని నెగటివ్ పంపించమని మణిని కోరాను. పాశ్చాత్య దేశీయులలో గురువుల ఎడల కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి. ఈ ఫోటో అయితే బాగుంటుంది అనిపించింది. మణి జవాబులో బాల్ ధవాళే అనే ఫోటోగ్రాఫర్ తీసిన ఫోటో ఒకటి పంపించాలని నిశ్చయించాను. దాని కాపీ నా దగ్గర లేదు. ఆది దగ్గర ఉన్న ఫోటోలన్నిట్లోనూ వెతికాను. బాల్ ధవాళే జాడ తెలియలేదు. అయితే అతని భార్య ఒక చిన్న సైజు ఫోటో పంపింది. అది నీకు పంపుతున్నా. అసలు పెద్ద ఫోటో గురించి నీకు ఒక ఐడియా వస్తుంది అని రాసింది. అంటే ఈ గాడ్ స్పీక్స్ గురించే కదా వీళ్ళు మాట్లాడుకుంటున్నారు. అప్పుడప్పుడు మధ్యలో ఈ పుస్తకం గురించి, మామూలు మామూలు ప్రాపంచిక విషయాలు, మళ్ళీ ఈ డ్రెస్సుల గురించి ఇలా మా మధ్య జరుగుతుంది కాన్వర్సేషన్ అని లెటర్స్‌లో చెప్తోంది జ్యూసు. ముందు మణి ఏం చెప్పింది, మాకసలు ఖాళీ ఉండదు. మాకంటూ ఏ సమయము ఉండదు. ఎప్పటికప్పుడు బాబా ప్రణాళికలు మార్చేస్తూ ఉంటారు అని చెప్పడం. తర్వాత ఈ జ్యూస్ గారు నైట్ గౌన్‌లు పంపిస్తే అవి తనేసుకోకుండా తన వదిన గారు గిఫ్ట్ ఇవ్వడం. మణి అస్తమాటిగా ఉండేదట. ఎంత బాబా పని చేస్తున్నా మేము కూడా మాయకి లోనైపోతూ ఉంటాము అని చెప్పింట. ఈలోగా ఈ గాడ్ స్పీక్స్ ఈ పుస్తకం అట్ట కవర్ ఉంటుంది కదా! దాని ఫోటో సెలక్షన్ గురించి కూడా మాట్లాడుకుంటున్నారు. వాళ్ళేంటి గురువులు అంటే ఇలాగా బాబా దైవీ మానవుడిగా వచ్చి ఒక మానవుల్లో మానవులుగా ఆయన మెలిగాడు కనుక మనని ఆయన ప్రేమించాడు గనక ఆయన మనం గుర్తించగలిగామండి. పాశ్చాత్యులు అసలు నమ్మకం ఉండదు. అందుకని ఈ 'గాడ్ స్పీక్స్' లాంటి బుక్ మీద కొంచెం బాబా ఏదో పులి చర్మం మీద కూర్చున్నట్టో, లేకపోతే ఏదో పెద్ద ఆసనం మీద కూర్చున్నట్టో ఒక ఫోటో ఉంటే, ఆ ఫోటోని చూసైనా 'గాడ్ స్పీక్స్' చదువుతారని జ్యూస్ ఐడియా మాట. దాని గురించి డిస్కషన్ జరుగుతోంది. ఆగస్టు 15న మిస్టర్ కన్నా, సంత్ కృపాల్ సింగ్ ఢిల్లీ నుండి కొందరు శిష్యులతో వాషింగ్టన్ వచ్చారని నాకు తెలిపారు. మిస్టర్ కన్నా గురించి ఇదివరలో ప్రస్తావించి ఉన్నాను. కృపాల్ సింగ్ అమెరికా పర్యటన గురించి
మహోన్నత సజీవ సద్గురువు ప్రథమ అమెరికా యాత్ర అని వారి పర్యటనను కొనియాడారు. సంత్ కృపాల్ సింగ్ గురించిన సమాచారం కోసం ఇండియాలోని బాబా శిష్యులకు రాశాను. ఇరిచి 1955 జూలై 11న పంపిన విశేషాలు ఇలా ఉన్నాయి. బాబా సావన్ సింగ్ అనే ఆయన రాధాస్వామి ఉద్యమానికి ముఖ్యుడిగా ఉండేవాడు. బాబా సావన్ సింగ్ అని. ఆయన మరణ సమయంలో శ్రీ కృపాల్ సింగ్ ఆయన దగ్గర ఉన్నాడు. అంటే ఈ కృపాల్ సింగ్ గురించి ఇరిచి తెలియజేశాట. ఆయన ఎవరు నాకు తెలియదు, కొంచెం తెలియజేయమంటే ఇరిచి పంపాట ఆయన విషయాలు. అది చీకటి రాత్రి. బాబా సావన్ సింగ్ కృపాల్ సింగ్తో సూర్యుడు ఉదయిస్తున్నాడు అన్నారు. దానికి సావంత్ సింగ్ వారి శిష్యులు త్వరలోనే మరొకరు సావంత్ సింగ్ గారి గద్దెను అలంకరిస్తారని భావించారు. అది విన్న కృపాల్ సింగ్ సావంత్ సింగ్ మతి లేదని, పిచ్చిగా మాట్లాడుతున్నాడని అన్నాడు. అది విన్న సావంత్ సింగ్ శిష్యులకు కోపం వచ్చింది. అందుచేత కృపాల్ సింగ్ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. సావంత్ సింగ్ మరణం తర్వాత మరొకరిని గద్దెక్కించారు. సావంత్ సింగ్ మరణం తర్వాత కృపాల్ సింగ్ ఆ స్థానం తనకు దక్కుతుంది అనుకున్నాడు. కానీ అలా జరగలేదు. కృపాల్ సింగ్ తాను వేరే సాంప్రదాయాన్ని ప్రారంభించాడు. ఢిల్లీ కేంద్ర స్థానంగా తన కార్యక్రమాలు ప్రారంభించాడు. సంత్ కృపాల్ సింగ్ చాలా నెమ్మదస్తుడిగా సిక్కు సాంప్రదాయానుసారంగా బోధలు చేస్తూ ఉండేవాడు. రాధాస్వామి సాంప్రదాయంలోనూ సిక్కు సాంప్రదాయాల్లోనూ విభేదాలున్నాయి. ఢిల్లీ సబ్జీ మండి ఏరియాలో ప్రతి ఆదివారం నాడు కృపాల్ సింగ్ అనుచరులు సమావేశాలు జరుపుకుంటూ ఉంటారు. అంటే వీళ్ళిద్దరూ వచ్చారు కదా, ఈ మిస్టర్ కన్నా సంత్ కృపాల్ సింగ్ ఢిల్లీ నుండి కొంతమంది వాషింగ్టన్ వచ్చారు. మరి వాళ్ళ గురించి తెలియాలి కదా జ్యూస్కి. ఇరిచిని అడిగితే ఇరిచి చెప్తున్నాడు అసలు వాళ్ళు ఎలాంటి వాళ్ళు, ఎక్కడి నుండి వచ్చారో చెప్తున్నాడు ఇరిచి. ఆఖరికి ఏంటంటే ఆ గురువు యొక్క స్థానం వస్తుందనుకున్నాడు, రాకపోవడంతో వేరేగా పెట్టేసుకున్నాడు ఈ కృపాల్ సింగ్ అని చెప్తున్నారు. మెహర్ బాబా ఢిల్లీ సందర్శించినప్పుడు బాబా శిష్యుడు హరిజీవన్ లాల్ సంత్ కృపాల్ సింగ్ ఆశ్రమంలో బాబా దర్శన కార్యక్రమం ఏర్పాటు చేశాడు. అది బాబాకు నచ్చలేదు. అందరికీ అందుబాటులో ఉండే కేంద్రంలో దర్శనం ఏర్పాటు చేయమన్నారు. అందుచేత ఈ విషయం చెప్పడానికి సంత్ కృపాల్ సింగ్ వారి దివాన్ అంటే ఆశ్రమానికి వెళ్ళాం. విషయం వారికి తెలియజేశాం. మా మాటలు విని వారు నిరుత్సాహ చెందారు. కొద్ది నిమిషాల కోసమైనా బాబా వస్తే బాగుంటుంది అన్నారు. సంత్ గారి శిష్యులు మరికొందరు బాబా రాక కోసం ఆత్రంగా వేచి ఉన్నారు. సంత్ గారి ముఖ్య శిష్యురాలు ఒక ఆమె బాబా ఇక్కడికి రావడానికి వీలు లేకపోతే బాబాయే ఆయనను ఆహ్వానించవచ్చు కదా అని మాతో అన్నది. ఈ విషయం బాబాకు చెబుతాము అన్నాం. అప్పుడు మేము అక్కడ సమావేశమైన వారిని ఉద్దేశించి బాబా కార్యక్రమంలో మార్పు ఉన్నందున బాబా ఆ రోజున మింటో రోడ్లో దర్శనమిస్తారని, దర్శనార్థులు అక్కడ బాబాను సందర్శించవచ్చని తెలియజేశాం. తర్వాత సంత్ కృపాల్ సింగ్ని ఆహ్వానించారు. ఆయన తన శిష్యురాలితో బాబా దర్శనానికి వచ్చారు. అక్కడ బాబా గదిలో మరో కుర్చీ ఏదీ లేనందున సంత్ గారిని ఒక పెట్టెపై తివాసీ వేసి కూర్చోబెట్టారు. బాబా ఆయన ఆలింగనం చేసుకున్నారు. సంత్ తిరిగి వెళ్ళిపోతూ కారు ఎక్కబోతున్నప్పుడు బాబాను తన ఆశ్రమానికి రమ్మని కోరారు. ఆ తర్వాత బాబా కార్యక్రమాల్లో మార్పులు జరిగాయి. మరునాటి ఉదయం బాబా సంత్ గారి ఆశ్రమంలో దర్శనం ఇవ్వడానికి అంగీకరించారు. అయితే సంత్ గారు బాబా దర్శనానికి వచ్చే ఆదివారం ఏర్పాటు చేస్తానని, అప్పుడు చాలా మంది వారి దివాన్లో బాబాను దర్శనం చేసుకోగలుగుతారని చెప్పారు. అందుచేత బాబా శిష్యుడు హరిజీవన్ లాలు, ప్రకాశవతి గారు బాబా దర్శన కార్యక్రమాన్ని ఆ మరునాడు మరికొందరు స్త్రీల సహకారంతో ఏర్పాటు చేశారు. వారు సంత్ కృపాల్ సింగ్ వారి దివానులో ఆదివారపు కార్యక్రమాలకు హాజరవుతుండే స్త్రీలని మాకు తర్వాత తెలిసింది. అంటే ఇదంతా కూడా ఈ సంత్ కృపాల్ సింగ్ బాబాను ఎలా కలిశాడు, బాబా ముందు అతనికి ఎక్కడ దర్శనం ఇచ్చారు, ఆ తర్వాత అతను బాబాను ఆహ్వానిస్తే వాళ్ళ దివానాకి వెళ్ళడం, ఇవన్నీ చెప్తోంది ఆవిడ. ఆ తర్వాత అతను బాబా దాంట్లోకి ఎలా ఎలా రాగలిగాడు అన్నది కూడా మనకి తెలియజేస్తున్నారండి. మరి మిగిలిన విషయాలు మనం 3వ తారీఖు అనంతరం తెలుసుకుందాం. జై మెహర్ బాబా అండి. ప్రభుకు హారతి ఉమారాణి గారు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. జై బాబా అండి. अवतार मेहर बाबा की जय। जहाँ कल्पना शब्द न पहुँचे, ऐसे अपरंपार नेति
नेति वेद पुकारे, महिमा तोरी अपार। दिव्य सनातन परम दया घन, दिव्य सनातन परम दया घन, हे जगदोद्धारो मेहरु मन आरती स्वीकारो, मेहरु मन आरती स्वीकारो। धूप दीप चंदन चर्चाना, भोग लगाना फूल चढ़ाना, तुम्हारा ही तुमको लौटाना, काहे बढ़ाई करूं मेहर मन आरती स्वीकारो, मेहर मन आरती स्वीकारो। सकल निधि के तुम कारण हो, सकल विश्व तारन हारे हो, तुम सम और नहीं तुम ही हो, हे सत अवतारो मेहर मन आरती स्वीकारो, मेहर मन आरती स्वीकारो। सकल चराचर तुम्हारी माया, माया भी तो तुम्हारी छाया, तुम्हारा अंत न कोई पाया, तुम हो अनंत करो मेहर मन आरती स्वीकारो, मेहर मन आरती स्वीकारो। अपने को जब जो नहीं जाने, महिमा तुम्हारी क्या पहचाने, जो कुछ भी करते कहते अनजाने, गुण गाते तुमरो मेहर मन आरती स्वीकारो, मेहर मन आरती स्वीकारो। सीमा नाही तुम्हारी कृपा को, क्या कोई दे सकता प्रभु तुमको, भीख तुम्ही दो प्रेमी जनों को, नित्य तुम्हें सुमरो मेहर मन आरती स्वीकारो, मेहर मन आरती स्वीकारो। दिव्य सनातन परम दया घन, दिव्य सनातन परम दया घन, हे जगदोद्धारो मेहर मन आरती स्वीकारो, मेहर मन आरती स्वीकारो। अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय। థ్యాంక్ యూ రజని, అందరికి జై బాబా అండి. థ్యాంక్ యూ బాబా. జై బాబా అండి, అందరికీ జై బాబా.